నమస్తే అండి, వెల్కమ్ టు ముచ్చటైన మాట. ఈరోజు మనం ఒక చిన్న కథ చెప్పుకుందాం. ఏంటి అంటే, ఒక దగ్గర ఒక కమ్యూనిటీలో ఒక ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు. ఓకే, అయితే అందులో ఒక ఆమె పుట్టినరోజు. అయితే ఆమె ఆ పుట్టినరోజు సందర్భంగా ఏదో బయటకు వెళ్ళాలని చెప్పి వెళ్తూ ఉంటే అక్కడ ఆ కమ్యూనిటీలో ఉన్న సెక్యూరిటీ ఆమె వస్తుండగా చూచి లేచి నిలబడి ఒక గిఫ్ట్ను ఆమెకు ఇచ్చారు. ఏంటి గిఫ్ట్, నువ్వు నాకెందుకు ఇస్తున్నావు అంటే, మేడం ఈరోజు మీ పుట్టినరోజు కదా, అందుకని చెప్పి మీరు నా సోదరి అనుకుని నేను మీకు ఒక బహుమతిని ఇవ్వదలుచుకున్నాను అని చెప్పి ఆప్యాయంగా ఆయన ఆ వాచ్మెన్ గిఫ్ట్ ఇచ్చాట. ఇస్తే ఈమె వెంటనే గిఫ్ట్ తీసి చూసి, ఏంటి ఈయన నాకు గిఫ్ట్ ఇచ్చేది ఏంటి అన్నట్టు చూసి గేట్ బయటికి వెళ్ళంగానే గిఫ్ట్ను విసిరేసి ఆమె మట్టుగా ఆమె వెళ్ళిపోతే వాచ్మెన్ ఏదో పని ఉండి బయటకు వచ్చి వెంటనే గేటు దగ్గర తను ఇచ్చిన గిఫ్ట్ని చూస్తాడు. అయ్యో, ఇదేంటి గిఫ్ట్ ఇక్కడ పడిపోయింది, నేను మేడంకి కదా ఇచ్చాను ఈ గిఫ్ట్ అని చెప్పి, అయ్యో గిఫ్ట్ విసిరేసారా అని చెప్పి, ఇష్టం లేదేమో నేను మేడంకి ఇచ్చిన గిఫ్ట్ అని చెప్పి బాధపడతా వెళ్ళి తన ప్లేస్లో తను మళ్ళీ గేటు దగ్గర తన ప్లేస్లో తను కూర్చుని పోయాడు. ఇంతలో తన ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో ఆమె వాచ్మెన్ దగ్గరికి వస్తుంది. వచ్చి ఏంటి అంటే, పుట్టినరోజుకి ఇలా అంటే లాస్ట్లో మనం ఇస్తాం కదండి, మన వాళ్ళు అంటే ఇలా కేక్ అది ఇస్తుంటాం కదా, అలాగే సాయంత్రం మేడం బర్త్డే ఉంది, పార్టీ ఉంది, ఒకసారి ఇంటికి వచ్చి ఆహార పదార్థాలు కేక్ అది తీసుకువెళ్ళు అని చెప్పి చెప్పటానికని వస్తే ఆ వాచ్మెన్ ఏమో డల్గా కనిపిస్తాడు. వెంటనే తనని అడుగుతుంది, ఏంటి ఇంత ముభావంగా ఉన్నావు, ఎప్పుడు నువ్వు యాక్టివ్గా ఉంటావు కదా, ఎందుకంత ముభావంగా ఉన్నావు అని ఆ మేడం తనక ఫ్రెండ్ అడిగితే తనేం చెప్పకపోతే, లేదు ఏదో ఉంది, ఏమైంది చెప్పు అంటే అప్పుడు చెప్తాడనమాట. నేను మేడం బర్త్డే అని చెప్పి నేను మేడంకి ఒక బహుమతి ఇవ్వాలని నా సోదరిగా భావించి నేను ఒక బహుమతి ఇచ్చాను, కానీ మేడం ఇలాగా గేటు బయట విసిరేశారు అని చెప్పి చెప్పుకొని బాధపడతాడు. అప్పుడు వెంటనే ఆమె ఏం చేస్తుంది అంటే, అయ్యో అలానా, ఓకే సరే, నేను ఒక విషయం చెప్తాను విను అని చెప్పి తన చేతినున్న వాచ్ని తీసి ఆ వాచ్మెన్కి ఇచ్చేస్తుంది. వాచ్మెన్ అంటాడు, నాకెందుకు మేడం ఇస్తున్నారు ఈ వాచ్ ఎప్పుడు అని అంటాడు. అంటే, లేదు ఈ వాచ్ నీ దగ్గర ఉంచు, నేను చెప్పినంత వరకు ఇది నీ దగ్గరే ఉంచు అని చెప్పి నువ్వు పెట్టుకో అని చెప్పి ఇస్తే తర్వాత మళ్ళా ఈ ఇద్దరు ఫ్రెండ్స్ ఒక గార్డెన్లో కలుస్తారు. అదే రోజు ఆమె గార్డెన్లో కూర్చుంటుంది. ఈ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో తను గార్డెన్లో కూర్చుంటుంది, చాలా సీరియస్గా ఉంటుంది. ఎవరైతే ఈ బర్త్డే మేడం ఉన్నారో ఆ మేడం అక్కడికి వచ్చి తన ఫ్రెండ్ని, ఇద్దరు ప్రాణ స్నేహితులు కదా, తన ఫ్రెండ్ దగ్గర కూర్చుంటుంది. ఏంటి ఇక్కడే ఉన్నావు ఇంకా అని అంటే, తను ముభావంగా చాలా సీరియస్గా ఉంటుందన్నమాట, కోపంగా ఉంటుంది. అంటే, ఏంటి అలా ఉన్నావు, ఏమైంది అని అడుగుతుంది. అని అంటే, ఏం లేదు కాదు, ఏమైంది, ఎందుకంత కోపంగా ఉన్నావు అని చెప్పి వెంటనే తన చేతిలో చూసి, నీ వాచ్ ఏది అని అడుగుతుంది. అంటే, నేను వాచ్మెన్కి ఇచ్చాను అంటు. అదేంటి, నేను ఎంతో ప్రేమతో నీకు కొనిచ్చాను ఆ వాచ్, సో నువ్వు నా ప్రాణ స్నేహితురాలు అని చాలా పైసలు ఖర్చు పెట్టి నీకు అదొక బహుమతిగా ఒక గిఫ్ట్గా గుర్తుంటుంది అని చెప్పి నేను గుర్తుగా నేను నీకు ఆ వాచ్ని కొనిచ్చాను, నువ్వెలా వాచ్మెన్కి ఇస్తావు అని అడుగుతుంది. అని అడిగితే అప్పుడు ఈ ఫ్రెండ్ అంటుంది, అది చాలా రోజులు అయిపోయింది కదా, అందుకే ఇచ్చేసాను నేను అని అంటుంది. అని అంటే, చాలా రోజులు అయిపోతే ఏంటి, నా ప్రేమ గుర్తుగా నేను ఇచ్చాను, నా స్నేహానికి గుర్తుగా నీకు ఉంటుందని చెప్పి నేను ఇచ్చాను, నువ్వు ఇలా చేస్తావు అంటుంది. అని అంటే, మరి
అలాంటి ప్రేమే కదా వాచ్మెన్ కూడా ఉంటుంది. నీ పుట్టినరోజు అని చెప్పి వాచ్మెన్ నీకు గిఫ్ట్గా ఇచ్చాడు కదా, ఆ గిఫ్ట్ని నువ్వు గేటు బయట పడేసిపోయావు. తను అది చూసి ఎంత బాధపడతాడో నీకు అర్థమైందా అంటుంది. అంటే అది బాగాలేదు గిఫ్ట్, అది ఏంటి మామూలుగా చీప్ గిఫ్ట్, అది వాచ్మెన్ ఏమి ఇస్తాడు, ఏదో చిన్న 100 రూపాయలతో ఇస్తాడు అంతే కదా అంటుంది. అది 100 రూపాయలదైనా 1000 రూపాయలదైనా ఎంత ప్రేమతో ఇచ్చారు అనేది కావాలి. ఆ వాచ్మెన్ తన జీతంలో సగం శాలరీని ఖర్చు పెట్టి ఒక బహుమతి కొని మేడంకి బర్త్డే అని చెప్పి ఇవ్వాలని నీకు ఇచ్చారు. నువ్వేమో అది ఇష్టం లేనట్టు ఆ గేటు ముందే పడేసావు. మరి తన మనసు ఎంత బాధపడి ఉంటుంది. నీది ప్రేమ అభిమానం అయితే తంది ప్రేమ అభిమానం కాదా, తన అభిమానంకి విలువ లేదా అంటుంది. అంటే అప్పుడు ఈ పుట్టినరోజు ఆమె ఎవరైతే ఉన్నారో తన తప్పు తెలుసుకొని సారీ నేను అంతవరకు నేను ఆలోచించలేదు అని చెప్పి అంటుంది. వెళ్ళి ఆ వాచ్మెన్కి క్షమాపణ చెప్పు ముందు అని అంటుంది ఫ్రెండ్. అంటే అప్పుడు ఈమె వెళ్ళి వాచ్మెన్ దగ్గరికి వెళ్ళి క్షమించన్నా తప్పైంది, నేను అభిమానం ఏంటి అనేది నేను చూడలేదు, నేను చేసింది తప్పే, మళ్ళీ నాకు ఆ గిఫ్ట్ కావాలి అంటుంది. అంటే వాచ్మెన్ ఎంతో ముచ్చటగా అప్పుడు మళ్ళీ ఆ బహుమతిని తనకి ఇచ్చేస్తాడు. అప్పుడు ఈమె కూడా ఎంతో సరదాగా హ్యాపీగా థ్యాంక్ యూ అని చెప్పి అంటుందన్నమాట. వెంటనే తన ఫ్రెండ్ కూడా వచ్చి తనని ఆనందంగా హగ్ చేసుకుంటుంది. సో ఫ్రెండ్స్, మనం ఎవరైనా మనకి ఒక చిన్న బహుమతి ఇచ్చారంటే అది ఎవరు ఇచ్చారు, ఎంత పైసలు పెట్టి తీసుకున్నారు, లేకపోతే అది పెద్దదా చిన్నదా అన్నది కాదు. బహుమానం ఏదైనా బహుమానమే. అది ఎంత ప్రేమతో ఇచ్చారు, ఎంత ఆప్యాయతతో ఇచ్చారు అన్నది మనకి కావాలి. అంతేగాని అది మన కుటుంబంలో వాళ్ళు ఇచ్చారు, లేకపోతే మన ప్రాణ స్నేహితులు ఇచ్చారు అయితేనే ఉంచుకుంటాము, లేదంటే కాదు. ఎంతటి వాళ్ళకైనా మనపైన ఒక చిన్న ప్రేమ అనేది ఉంటే ఆ ప్రేమను వ్యక్తపరచడానికి కొంతమంది బహుమతి ద్వారా వ్యక్తపరుస్తారు. సో అది మనం ఏ వస్తువు అయినా కూడా పదిలంగా మన దగ్గర దాచుకుంటే ఆ వస్తువుకి ఆ ప్రేమకి ఇచ్చిన వాళ్ళకి మనం ఎంతో విలువ ఇచ్చినట్టు. థ్యాంక్ యూ, కీప్ వాచింగ్. మీకు ఈ ముచ్చట మీకు నచ్చిందని అనుకుంటున్నాను నేను. థ్యాంక్ యూ, ప్లీజ్ సబ్స్క్రైబ్ ముచ్చటైన మాట. థ్యాంక్ యూ.